హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఫేస్బుక్ ప్రొఫైల్ని ఎవరెవరు వచ్చి చూసి వెళ్ళారు అంటే మన పేజ్ని కానీ మన ఫొటోస్ని కానీ మన ప్రొఫైల్ని కానీ ఎవరెవరైతే వచ్చి చూసి వెళ్ళారు అన్నది తెలుసుకోవటానికి కోసం అని చెప్పి నేను ఈ వీడియో చెబుతున్నాను. చూడండి, దానికంటే ముందుగా ఇక్కడ ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లో నేరుగా పొందగలుగుతారు. నా ఓల్డ్ వీడియోస్ ఏమన్నా మీరు చూడాలి అనుకుంటే youtube.com/telugutricks అని టైప్ చేసి ఇక్కడికి వచ్చేసి ఈ వీడియోస్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం ఇందులో ఉంటాయి అన్నమాట. నేను ఫస్ట్ కానీ నుంచి పెట్టిన వీడియోస్ మొత్తం ఇక్కడ ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనం చూస్తే ఇలా రాగానే దీనికోసం ఏంటంటే మనం ఏ యాప్ యూజ్ చేయ అవసరం లేదన్నమాట. యాప్స్ని యూజ్ చేసి మన దాంట్లోకి ఎవరెవరు వచ్చి చూసి వెళ్తున్నారు అన్నది కూడా చూడొచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చూద్దాను. ఇవాళ ఏంటంటే అసలు ఏ యాప్ యూజ్ చేయకుండానే మనం ఇది చూడొచ్చు, ఓకేనా. దానికోసం ఏం చేస్తారంటే మన హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇస్తే ఇక్కడ పేజ్ వ్యూ సోర్స్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుందా, వ్యూ పేజ్ సోర్స్ అని చెప్పి కంట్రోల్ యూ టైప్ చేసినా సరే సరిపోతుంది, ఇలా వచ్చి ఇలా చేసినా సరిపోతుంది అనమాట. ఇలా టైప్ చేయగానే ఏంటంటే మన పేజ్కి సంబంధించింది మన దానికి అంటే సోర్స్ కోడింగ్ ఉండేది చూసారా, అది మొత్తం ఒక పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇది మొత్తం కోడింగ్లో ఉంటుంది కాబట్టి దీన్ని చూడగానే మీరు భయపడబాకండి, అబ్బో ఇదేందో ఇక్కడ ఏదో అయిపోయిందని చెప్పి. సో ఇలా వచ్చిన తర్వాత కంట్రోల్ ఎఫ్, ఓకేనా, కంట్రోల్ ఎఫ్ అని కొట్టగానే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ బార్ వచ్చింది కదా, ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఒకటి టైప్ చేశాను, ఇనిషియల్ చార్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి. సో మీరు కూడా ఏంటంటే ఈ ఇనిషియల్ షార్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి కొట్టగానే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ లిస్ట్ అనమాట, ఓకేనా, LIST లిస్ట్ కొట్టగానే మనకేంటంటే ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది కనిపిస్తుందా, ఇక్కడ ఇలా సెలెక్ట్ అయిపోయింది కనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కోర్స్లో 10000 ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా, 100005 అని చెప్పి. ఇలా ఇవన్నీ ఏంటంటే యూజర్ నేమ్స్ అనమాట. వీళ్ళందరూ వచ్చేసి నా దాన్ని చూసి వెళ్తున్నారు అన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒక దాన్ని సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఈ మధ్యలో ఉన్నదాన్నే సెలెక్ట్ చేయండి. ఆ పక్కన చిన్న స్కాల్ వచ్చి 0 అని వచ్చింది కదా, అది కాకుండా ఇది ఒక్కటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఫేస్బుక్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫేస్బుక్ పక్కన స్లాష్ పెట్టేసి మనం ఏదైతే కాపీ చేసామో అది పేస్ట్ చేయండి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ నేను పేస్ట్ చేశాను చూసారా, వాడి ఐడి అనమాట. ఐడి ఇది జస్ట్ ఇలా కాపీ చేసేసి పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టగానే వాళ్ళ ప్రొఫైల్ మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇదిగో ఈ వర్మ పోస్పాటి అనే అతను వచ్చేసి నా దాన్ని చూసి వెళ్ళాడంట. అంటే ఇక్కడ ఏంటంటే హైయెస్ట్గా ఎవరైతే వచ్చి చూసి వెళ్ళారో ఇవన్నీ ఈయన 2 times చూశాడు ఇలా వచ్చి చూసి వెళ్తున్న వాళ్ళవి మొత్తం మనకు కనిపిస్తుంది అనమాట, ఓకేనా. వాళ్ళు ఎవరెవరు వచ్చారని చెప్పి ఫస్ట్ నుంచి ఎవరు చూస్తున్నారన్నది మనం అంతా చూసుకోవచ్చు. ఈ ఐడిలో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ తక్కువే కనిపిస్తున్నాయి, ఇక్కడ వరకే కనిపిస్తున్నాయి, ఓకేనా. మీ దాంట్లో ఇంకా ఎక్కువ మంది కనిపిస్తారు. సో ఇలా ఏంటంటే మనం వచ్చేసి మన పేజ్లో కానీ మన ప్రొఫైల్ని కానీ ఎవరెవరు చూశారు అన్నది మనం తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, దీన్ని సోషల్ నెట్వర్క్స్లో షేర్ చేయడం ద్వారా ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ఖచ్చితంగా పొందాలి అని అనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అది రెడ్ కలర్లో ఉంటేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.